రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్లను పెట్టుకొని ప్రైవేట్ హ్యాకర్లు ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇలా మై హోమ్ భుజా అపార్ట్మెంట్కి రాత్రి 2 గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరికి కూడా తెలుసు. ప్రైవేట్ హ్యాకర్లతోని రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తా ఉన్నాడు. ఆ హీరోయిన్లని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతోని దాన్ని ట్యాపింగ్ చేయించిండు. ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించిర్రో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిర్రో మీరు అందరు కూడా చూసిర్రు. ఇవన్నీ కూడా వాస్తవాలు నేను చెప్పేది, ఏది కూడా అబద్ధాలు చెప్తారండి. ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ ని ట్రాప్ లో పడేసి బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి 2 గంటలకి పోయి ఆ హీరోయిన్ తో ఏం చేసినావు నీకే తెలియాలి, ఇక మాకైతే తెలియదు. నువ్వు ఏమేం చేసినావు, ఎక్కడెక్కడ చేసినావు, జూబ్లీస్ లేడం అనుకున్నావు, దుబాయ్ లేడం అనుకున్నావు, ఢిల్లీ లేడం అనుకున్నావు, అన్ని తెలుసు మాకు కూడా. ఈరోజు ఆయన చేసిన పనులన్నీ కూడా ఇతరులు కూడా చేస్తారు, అందరు కూడా అదే రకమైన ఒక వ్యవహారం ఉంటుంది అన్నట్టు నువ్వు మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. అరే కనీసం సిగ్గు అనిపిస్తలేదా? ప్రజలు నిన్ను దేంతోడైతే గెలిపించిర్రో, ప్రజలు నువ్వు నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతావని చెప్పి నిన్ను గెలిపించిర్రో అవన్నిటినీ ఇచ్చిపెట్టి కేవలము కల్వకుంట్ల కుటుంబము జపం చేస్తున్నావు. ఇవాళ ఇదే రకంగా నువ్వు మాట్లాడి నీ వ్యవహారం ఇదే రకంగా ఉంటే కుక్కలు చింపిన ఇస్తరాకు లెక్క రేపు పొద్దున నీ బతకయ్యే పరిస్థితి ఉంది. ఏమేమి ఇష్యూస్ అయినాయి నీకే తెలుసు. 2-3 ఫంక్షన్లు అర్ధరాత్రి పూట మీ చిన్న బాసుని తీసుకుపోయింది నువ్వో కాదో నీకు గుర్తు ఉండాలి.